దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రార్థన ఆలకించుటకు సిద్ధముగా ఉంటాడండి. యథార్థమైన ప్రార్థన, నీతి కలిగినటువంటి ప్రార్థన, ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు ఆ ప్రార్థన ఆయన అంగీకరించి మనకు సహాయం చేస్తాడండి. ఒకవేళ మన ప్రార్థన వినిపించబడకపోవటానికి కారణం ఏంటంటే మన దోషములు, మన అతిక్రమములు, మన అవిధేయతలు అడ్డుబండలుగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మన అతిక్రమాలు, మన దోషాలు, మన పాపాలనియు ప్రభువైన యేసు రక్తంలో కడుక్కొని మనం ఉతుక్కుని తెలుపు చేసుకుని పరిశుద్ధపరచబడిన వారమై ప్రార్థిస్తామో ఖచ్చితంగా ఆయన జవాబు పంపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం లేఖన భాగము. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ సొలొమోను రాజు ప్రార్థన చేసేటంట. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేను అని ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. సొలొమోను మహారాజు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టించాడండి. మిక్కిలి వెలగల రాళ్ల చేత, బంగారము, వెండి చేత, ఇత్తడి చేత, మంచి శ్రేష్టమైనటువంటి కలప చేత దేవుని యొక్క మందిరాన్ని సుందరంగా కట్టించి ప్రతిష్ఠ చేసి ప్రార్థించినట్లు మనం చూస్తాం. మంచి మనస్సు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ప్రజల పక్షంగా దేవుని వద్ద విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆలకించి నీ ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించానయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని కొన్ని కండిషన్లు కూడా ఆయన పెట్టినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదంటే, మీ ప్రార్థనకు దేవుని వద్ద నుంచి జవాబు రావట్లేదంటే అతిక్రమాలు, దోషాలు, పాపాలు అడ్డుబండలుగా ఉంది. అవి తీసేసుకోగలిగితే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఎంతో కాలం నుంచి నీవు ఆ విషయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నావు. నువ్వు ఒక అంశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నావు. నువ్వు ఒక పని కావాలని ఆశిస్తూ ఉన్నావు, కానీ నీకు దొరకట్లేదంటే నువ్వు దైవ చిత్తంలో ప్రార్థించట్లేదు. ఒకవేళ నీలో పాపం ఉన్నదేమో, ఒకవేళ నీలో అవిధేయత ఉన్నదేమో, ఒకవేళ నీలో అతిక్రమం ఉన్నదేమో, నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలను మనము పరిశీలన చేసుకొని ఒకవేళ మనం అపరాధంలో ఉంటే, పాపంలో ఉంటే, అవిధేయతలో ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు రక్తము చేత మనం పరిశుద్ధపరచబడిన వారమై ఆయన యొద్ద వేడుకుంటే, అప్పుడు మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట వినిపించబడుతుంది. వెంటనే మనకి సమాధానాన్ని ఆయన పంపించి ఆ సమస్య నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. మనకు కావలసిన అవసరములన్నీ తీర్చి మనలను తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తంలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తానుసారంగా మనము అడిగి పొందుకొని ఆశీర్వదించబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.